many days, but whatever it is, ఎంత కష్టపడ్డాం, ఏం చేసాం, ఇవన్నీ పక్కన పెడితే ఆ ఎండ్ రిజల్ట్ ఉంటుంది కదా, కష్టం తర్వాత వచ్చే ఆ సుఖం చాలా బాగుంటుంది. సో నేనైతే మాత్రం ప్రతి షాట్లో అలాగే ఫీల్ అయ్యేదాన్ని. నేను చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ. కష్టపడి పనిచేయడం అనేది ఏంటనేది నిజంగా ఈ సినిమాలో నేర్చుకున్నాను. అంటే నాకు కష్టపడి పనిచేయడం రాదని కాదు, వచ్చు. బట్ వచ్చు కాబట్టే మా డైరెక్టర్ గారి మాట నేను వినగలిగాను, చేయగలిగాను. ఐఎమ్ హోపింగ్ అండ్ విషింగ్ నేను ఆయన అనుకున్న ఆ మార్జిన్ని రీచ్ అయ్యాననే అనుకుంటున్నాను. బికాజ్ యాజ్ ఐ టోల్డ్ యూ, నిజంగానే ఇది చాలా మంచి క్యారెక్టర్, మంచి పాత్ర. నార్మల్గా నేను చేసే వాటి కన్నా డిఫరెంట్. అండ్ కమింగ్ టు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, చాలా హిట్ సినిమాలు నాకు ఇచ్చింది, నాకెంతో పేరునిచ్చింది, గౌరవాన్ని ఇచ్చింది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అగైన్ మళ్ళీ ఒక చిన్న గ్యాప్ తర్వాత ఇందులో మళ్ళీ చేయడం అండ్ వర్కింగ్ విత్ లయా గారు. సో ఫస్ట్ డేనే ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. లయా గారు మళ్ళీ వచ్చారు అమెరికా నుంచి, మళ్ళీ మా తెలుగులో వర్క్ చేస్తున్నారు అంటే ఇట్స్ లైక్ హ్యాపీ న్యూస్ ఫర్ అస్. గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ మ్యామ్, ఎప్పటి నుంచో. అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చెప్పాలి ఈ సినిమా గురించి. అదేంటో నాకు అర్థం కాదు, నాకు మైక్ ఇచ్చినప్పుడే హీరోయిన్ హీరో వస్తారు అంటే మరి ఆ కాంబినేషన్ లో అంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత ఆయన ఎంట్రీ ఇవ్వకుండా ఎలా ఉంటారు? పర్లేదు, నువ్వు చెప్పాయి. పర్లేదు, వచ్చింది మా ఆనంద్ విహారీ కాబట్టి ఓకే. మా నితిన్ గారికి నేనే ఇంట్రొడక్షన్ ఇస్తా. ఇచ్చేయి. నాతో పాటు ఆలో కలిసి పనిచేసిన మా హీరో నితిన్ గారికి సాదర స్వాగతం. జయం సాయి భీష్మ. ఎన్నో అద్భుతమైన సినిమాలు, ఇష్క్ చెప్పుకుంటూ పోతే చాలా చాలా లిస్ట్ ఉంది బాస్. బట్ అన్నిటికీ మించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని కాలర్ ఎగరేసుకొని మరి చెబుతూ ఉంటారు. హార్టీ హార్టీ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ యాక్టర్ నితిన్ గారికి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. స్పీచ్ కంటిన్యూ చేయొచ్చు. అలా ఆ విధంగా ఆతో మొదలైన మా ప్రయాణం ఇలా 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 గ్యాప్ లేకుండా సాగుతూ ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకైతే ఆయన ఎప్పటికీ ఆనంద్ విహారీయే, నాకు మాత్రం. సో అందరి గురించి చెప్పేశాను. ఇంకా చెప్పాల్సిందల్లా ఏంటంటే 4వ తారీఖు మా సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్కి వెళ్ళి మనసారా మా అందరినీ గౌరవించి, ప్రేమించి సినిమాని చూసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.